సమ్మర్ వచ్చిందంటే మామిడికాయల సీజన్ వచ్చేసినట్టే కదండీ! ఇంకా మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఇంకా పచ్చళ్ళు పట్టడమే అనమాట. ఇక్కడొచ్చేసి నైట్ అయితే గాలి ఫుల్‌గా వేసిందని చెప్పాను కదండీ! దానివల్లనైతే చాలా మామిడికాయలైతే చుట్టుపక్కలైతే రాలిపోయాయంటండి. అయితే మా పక్కన తెలిసిన వాళ్ళైతే కొన్ని మామిడికాయలైతే నాకు కూడా తెచ్చిచ్చారనమాట. అయి అయితే వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇక్కడ నేనైతే అప్పటికప్పుడు చేసుకునే మాగాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నాననమాట. ఇదొచ్చేసి 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు అయ్యాయంటే ఒక అరకప్పు కారం, ఒక పావు కప్పు ఉప్పు, ఒక కప్పు అయితే ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఇలాగే ఒక కప్పు అయితే ఆయిలు, కొన్ని ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు అయితే వేయించుకొని ఈ విధంగా కలిపేసుకోవడం అండి, చాలా సింపుల్‌గా. ఇక్కడైతే నాకైతే ఒక 2 కేజీల వరకు అయితే అవుతుందండి పచ్చడి. సమ్మర్ అంతా మామిడికాయలు ఉన్నంత వరకు అయితే ఈ పచ్చళ్ళు ఏదో ఒక రూపంలో ఆవకాయ, మాగాయ ఇంకా కొత్త కొత్త రకాల పచ్చళ్ళన్నీ పడుతూనే ఉంటారు కదా! ఇక్కడ మా పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ దబ్బకాయ పచ్చడి అయితే ఎప్పుడో ఊరబెట్టి వదిలేసాననమాట. ఇంక సరే ఇది ఎలాగో కలిపాను కదా! ఇంకా అది కూడా ఒకసారి కలిపేద్దాం అనేసి ఆ పచ్చడి కూడా అయితే ఇక్కడ కలుపుతున్నాననమాట. అందులో కారం అంటే నేను ఉప్పు, పసుపు వేసి అయితే ఊరబెట్టేసి వదిలేసానండి. దాన్ని నేను ఇప్పుడు కారం, ఆయిల్ అవి వేసుకొని ఈ విధంగా దబ్బకాయ పచ్చడి అయితే కలుపుకున్నానండి. ఇది ఒక 4 కేజీల వరకు ఉండొచ్చు. తినేది తినంది తర్వాత సంగతండి. పచ్చళ్ళైతే నిండుగా డబ్బాల నిండా ఉంటే మాత్రం నాకు భలే హ్యాపీగా ఉంటదనమాట. ఇక్కడైతే దబ్బకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా టేస్ట్ చూసుకొని ఒక డబ్బాలాగా అయితే దీన్నైతే స్టోర్ చేసుకోవాలనమాట. పచ్చళ్ళు ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే కొన్ని రోజులు నిల్వ ఉంటాయండి. మనం ఎలా పడితే అలా వాడేస్తే త్వరగా పాడైపోతుందనమాట. ఇక్కడైతే పచ్చడి కలిపినప్పుడు ఆ ముద్దలు కలుపుకొని అలా తింటే అన్నం అందులో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా! మాకైతే చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే నేనైతే పచ్చళ్ళు అయితే తీసేసిన తర్వాత అందులో అయితే నేను అన్నం కలుపుతున్నానండి. ఇక్కడైతే కలిపేసి మా పిల్లలకైతే తలకొక ముద్ద అయితే పెడుతున్నాననమాట. ఈ ముద్దలు నిజంగా చాలా కమ్మగా ఉంటుందండి. మనం పచ్చడి ఏసుకొని తిన్న టేస్ట్ కంటే ఈ విధంగా కలుపుకొని తిన్న టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ విధంగా మా పిల్లలకైతే నేనైతే ముద్దలు కలిపి పెడుతున్నాను. నేనెప్పుడు పచ్చడి ఎత్తేస్తానా, దాని తర్వాత ఇలా కలిపి ఎప్పుడు పెడతానా చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారనమాట. ఇవాళ అంతా అయితే పిల్లలు హాలిడే అండి. హాలిడే వల్ల నాకైతే ఈ పనులు 2 అయితే ఇవాళ త్వరగా అయ్యాయనమాట. పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది.